హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో మనం అలంకార్ గురించి, అలంకార్ యొక్క వికాసం గురించి, ఉద్భవం గురించి, అలంకార్ యొక్క కొన్ని భేదాల గురించి, ఏ ఏ శాస్త్రంలో అలంకారాలని ఎన్ని రకాలుగా విభజించారు, అలాగే అలంకార్ యొక్క పరిభాషల్ని మనం నేర్చుకుందాము. కావ్యశాస్త్ర అనే టాపిక్లో రస్, అలంకార్, ఛందస్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఎగ్జామ్ ఇయర్లో. మరి మన ఎగ్జామ్ ఇయర్లో ఏ టైప్లో ఉంటుంది, డెఫినేషన్స్ ఎలా ఉంటాయి, అలంకార గురించి ఎవరెవరు ఏం చెప్పారు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మరి మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. अलंकार अलंकार किसे कहते हैं? जो जिस रूप से ఏ రకంగా అయితే మనకి అలంకరణ అనేది ఉంటుందో, మేకప్ లైక్ ఎక్సెట్రా. సో ఒక వ్యక్తికి అలంకరణ ఎంత ఇంపార్టెంటో, అలాగే మరి కావ్యశాస్త్రంలో పదానికి వాక్యానికి కూడా అలంకరణ అనేది అంతే ఇంపార్టెంట్. మరి ఆ అలంకారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది చూద్దాం. भारतीय काव्यशास्त्र में अलंकार संप्रदाय का महत्वपूर्ण स्थान पहले तो अलंकार शास्त्र यानी काव्यशास्त्र का पर्यायवाची माना गया है. అయితే భారతదేశ కావ్యశాస్త్ర విషయానికి వస్తే అలంకార అనే సంప్రదాయం ముందు కావ్యశాస్త్రంలో ఒక భాగంగా అనుకున్నాం. ఇస్కా ఉద్భవ और विकास भी అతి ప్రాచీన హై. దీని యొక్క ఉద్భవం కానీ దీని యొక్క డెవలప్మెంట్ కానీ చాలా ప్రాచీన కాలంలోనే, మరి భక్తి ఆది కాలంలో నుంచి అలంకార అనేది అంటే సాహిత్యానికి ప్రథమ చరణంలోనే ఈ అలంకార యొక్క వికాసం అనేది జరిగిందనే చెప్పుకోవచ్చు. అస్థిల్ వేదో తక్ మే విద్యమాన్ హై. వేదాల్లో కూడా ఈ అలంకార గురించి మరి చెప్పుకోవడం అనేది జరిగింది. లైక్ रामायण, महाभारत आदि ग्रंथों में भी अलंकारी दे उदाहरण భరే పడే హేం. చూడండి, అలంకారాలతో కూడిన ఉదాహరణలు రామాయణంలో, మహాభారతాల్లో కూడా చెప్పడం అనేది జరిగింది. భారతీయ కావ్యశాస్త్రంలో అలంకార సంప్రదాయం అనేది ఒక చాలా మహత్వపూర్ణ స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎంత స్థానం అంటే కావ్యశాస్త్రానికే పర్యాయవాచి శబ్దమైన స్థానంలో కలిగి ఉన్నాయి. అయితే దీని యొక్క ఉద్భవం వికాసము ప్రాచీన కాలం అంటే వేదాల్లో కావచ్చు, లేకపోతే రామాయణ మహాభారత లాంటి ఇతిహాసాల్లో కావచ్చు, ఈ అలంకారాలకు తగ్గట్టుగా విషయాల్ని, ఎగ్జాంపుల్స్ని ఇవ్వడం అనేది జరిగింది. आचार्य बामा अलंकार संप्रदाय के प्रवर्तक माने जाते हैं. కానీ అలంకార సంప్రదాయానికి ప్రవర్తక్, జనక్, అలంకార సంప్రదాయానికి ప్రవర్తక్ ఎవరు అంటే आचार्य बामा. उनके काव्यालंकार में अलंकारों का सर्वप्रथम क्रमबद्ध వివేచన మిల్తా है. అంటే అలంకారం లేకుండా కావ్యం అనేది లేదు అని చెప్తూ అలంకార సంప్రదాయానికి ప్రవర్తకగా మారింది ఆచార్య బామ. ఆయన రచించిన కావ్యాలంకారలో కావ్య అంటేనే అలంకార ప్రాధాన్యత ఇస్తూ మొట్టమొదటి సర్వప్రథం క్రమబద్ధ వివేచన అలంకార అంటే ఏంటి అనే దాని గురించి వివరించడం అనేది జరిగింది. బామాకే అనుసార్ काव्य का प्राण अलंकार है. किन के अनुसार काव्य का प्राण अलंकार है? बामा के अनुसार. आचार्य बामा अलंकार संप्रदाय के प्रवर्तक माने जाते हैं. आचार्य बामा का जो ग्रंथ है, काव्यशास्त्र ग्रंथ काव्यालंकार. सो अलंकार आचार्य बामा, काव्यालंकार बामा के अनुसार काव्य का प्राण अलंकार माना जाता है. అలంకార అంటే అలంకరణ. ఏ రకంగా అయితే స్త్రీ పురుషులకి మేకప్ ఎక్సెట్రా పూసి చక్కగా అందంగా తయారు చేస్తారో, ఆ అందాన్ని, వాక్యకి అందాన్ని ఇచ్చేవే అలంకార్.
उनके बाद అంటే आचार्य बामा के बाद अलंकार संप्रदाय में प्रमुख स्थान आचार्य दंडी को दिया जाता है। आचार्य दंडी ने काव्य दर्शा में काव्य के शोभाकार धर्मों को अलंकार कहा है। కావ్య యొక్క ముఖ్యమైన ధర్మాలు కావ్య యొక్క చక్కటి కావ్యలో ప్రాణం లాంటిది ఈ యొక్క అలంకారం అని చెప్పి ఎవరి తర్వాత ఆచార్య బామ తర్వాత ఆచార్య బామ కావ్యాలంకారలో అలంకార ప్రాణం అని చెప్పారు. అంటే ద్వితీయ స్థానం ఎవరికి దక్కిందిరా అంటే ఆచార్య దండి ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి పరిభాష చూద్దామండి. కావ్య శోభాకరన్ ధర్మాన్ అలంకార్ ప్రత్యక్షతే. ఆచార్య దండి ఇచ్చిన ఒక పరిభాష చూడండి. కావ్య శోభాకరన్ ధర్మాన్, ఆ కావ్య యొక్క శోభాకర యొక్క ధర్మాలు అలంకారాలు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే బాగా గుర్తుపెట్టు. కావ్య యొక్క ధర్మాలు అలంకారాలు, కావ్య శాస్త్ర కావ్య యొక్క శోభాకర ధర్మం ఏంటి అంటే అలంకారము అని చెప్పింది ఆచార్య దండి. కావ్య యొక్క ప్రాణమే అలంకారం అని చెప్పింది ఎవరు అంటే ఆచార్య బామ. మరి ఆచార్య వామన్ ने अलंकारों को सौंदर्य का प्रतिष्ठापन कहा है. అంటే అలంకార అనేది అందంతో కూడినది, సౌందర్యాన్ని. సో ఇక్కడ చెప్పుకోవాలి మనం కావ్యకి శోభాకర ధర్మాలు ఆచార్య దండి, కావ్యక ప్రాణం అలంకారం చెప్పింది ఆచార్య బామ. కావ్యకి సౌందర్యం ఏదైనా ఇస్తుంది అంటే అది అలంకారం అని చెప్పింది వామన్ అండి. సౌందర్యం అలంకారే సౌందర్యము అని చెప్పింది ఎవరు అంటే వామన్. క్యాజువల్గా మనం చెప్పుకుంటా ఉండే అలంకారాలు భేదాలు శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు, తర్వాత శబ్దాలంకారాల్లో కొన్ని టైప్స్, అర్ధాలంకారాల్లో కొన్ని టైప్స్ అని. కానీ भरतमुनि नाट्यशास्त्र में 4 ही अलंकारों का नाम निर्देश था. ఫ్రెండ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, కావ్యశాస్త్ర అంటేనే భరతముని నాట్యశాస్త్రం నుంచి ఆరంభమైంది. సో ఆయన యొక్క గ్రంథంలో అలంకారాలు 4 అలంకారాలను మాత్రమే నిర్దేశించబడ్డాయి. అవి ఏంటి అంటే అనుప్రాస్ అలంకార్, ఉపమా అలంకార్, రూపక్ అలంకార్, దీపక్. అనుప్రాస్, ఉపమా, రూపక్, దీపక్ భరతముని నాట్యశాస్త్రంలో ఉన్న 4 అలంకారాలు ఇవి. కానీ మరి ఆ 4 అలంకారాలతో మనం సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా కొన్ని, అంతకుముందు పురాణాల్లో కూడా కొన్ని ఎక్స్ట్రాగా అలంకారాలు అనేవి ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ నేను మీకు ఇచ్చాను. అగ్నిపురాణ్ మే 16 अलंकारों का वर्णन मिलता है. అగ్నిపురాణంలో ఎన్ని అలంకారాలు దొరుకుతాయండి? 16 అలంకారాల యొక్క వర్ణన దొరుకుతుంది. బామాకే కావ్య అలంకారమే అంటే అలంకార ప్రాణంగా కొలిచిన బామ యొక్క కావ్య అలంకారంలో అయితే 38 अलंकारों का उल्लेख मिलता है. 38. ఆ తర్వాత వచ్చిన దండి అలంకారాల యొక్క ధర్మాలు, కావ్యం యొక్క ధర్మాలు అలంకార శోభా ధర్మాలు అలంకారం అని చెప్పిన వ్యక్తి యొక్క గ్రంథంలో 35 అలంకారాలు దొరుకుతాయి. ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్, అగ్నిపురాణంలో 16, కావ్యాలంకార బామాలో 38, దండి 35 అలంకారాలుగా కొలవడం అనేది జరిగింది. నాట్యశాస్త్రం 4 అలంకారాలు మాత్రమే. అలాగే మరి ఇంకొంతమంది अलंकाराలు చూడండి. उद्रट ने काव्यालंकार सार संग्रह में 41 अलंकारों का विवेचन. उद्भट ने 41, रुद्रट చూడండి. रुद्रट ने अलंकारों का वर्गीकरण महत्वपूर्ण योग दिया है. इन्होंने 5 शब्द अलंकार माने हैं जो वक्रोक्ति, अनुप्रास, यमक, श्लेष, చిత్ర. ఇవే 5 ఈ 5ని శబ్ద అలంకారంగా కొలవడం అనేది జరిగింది. అవి కాకుండా ఇంకా 50 అలంకారాల గురించి రుద్రట్ ప్రస్తావించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాను. థ్యాంక్ యూ.